లావణ్య. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి మరియు తెలుగు శాఖ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. అగో ఈ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు. ఇక ఫైనల్ ఇయర్ వాళ్ళకు సెకండ్ ఇయర్ వాళ్ళకంటే ఎవరికైనా అనుకోండి. నేను కూడా మొన్నటిదాకా ఇక్కడికే చదువుకొని పోయినా, మన డిఎస్డబ్ల్యూఆర్టీసీ మహేంద్రెడ్డి కాలేజ్. ముందుగా ఇవాళ మనం అందరం ఒక్క చోట ఎందుకు కూడినామో ఎరికేనా? ఇంకా ముచ్చట ఏంటంటే ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం. మన కాలోజీ సార్ గారు పుట్టినరోజు సందర్భంగా మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. కాలోజీ సార్ పేరు తీయగానే మనకి ఏం గుర్తొస్తుందబ్బా? నాకు కూడా మన నవల గుర్తొస్తుంది కదా. ఆ సార్ మన కోసం ఎంతో చేసిండు, మన కోసమే బతికిండు. అంతేకాలంలో మన భాషా యాస కోసం ఎంతో కృషి చేసిండు. మరి ఈ ముచ్చట తీయాలని ఈడ నేను చెప్తున్నా అంటే దానికి కారణం మన అనురాధ మేడం గారు. మేడం ఓపికకు మొక్కాలి అనుకోరు. ఇంటికి వాసం ఎంత ముఖ్యమో మన లాంటి కాలేజీలో అనురాధ మేడం గారు అంతే ముఖ్యం. నలుగురు వంటలన్నీ కూడా మెరుగుపరిచే అంత గొప్ప మనిషి మన అనురాధ మేడం గారు. ఈ పుస్తకం ముద్రించేటప్పుడు కొంతమంది నా పిల్లకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని నేను చేయని తప్పులకు కూడా నిందలేయాలని మస్తు ప్రయత్నించింది అనుకోరు. కానీ మేడం ఎవరేంటి అని చిటికలో పసిగడతారు. సాక్ష్యాధారాలు లేకుండా అంత సులువుగా ఎవరిని తప్పు పట్టలేనంత గొప్ప వనిత మా అనురాధ మేడం గారు. ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు గువ్వ ఉడికిందా లేదా అంటారు కదా. మేడం కూడా గంతేనులా పాఠం ఎవరు వింటారు, ఎంతమందికి అర్థమవుతుంది, అసలు పాఠం వినేటోళ్ళు ఎవరు, క్లాస్లో కూర్చొని ఇంటికాడ ఎందులో ఉండి తిరిగేటోళ్ళు ఎంతమంది అని అంతగా చెప్పేస్తారు అనుకోండి. క్లాస్లో ఉండి ఆలోచనలు ఇంటికాడ తిరిగేటోళ్ళు జర భద్రం. తెలుగు శాఖ ఉపాధ్యాయులు అందరూ ఎప్పుడు మనలో ఒక కొత్తదనాన్ని రాబట్టాలనే ఆరాటపడేటోళ్ళే. మనకి ఇటువంటి గురువులు ఉన్నంత వరకు పోరగాళ్ళు ఎంతటి ఎత్తుకైనా ఎదుగుతారు అనుకోరు. పుస్తకావిష్కరణ ముచ్చటకొస్తే నేను రాసిన పుస్తకం మాటల దరువు. ఈ పుస్తకంలో 20 పాటలు 20 కవితలు ఉంటాయి. ఈ పుస్తకంలో నాకు ముందు మాట రాసిన సెక్రటరీ గారికి, అడిషనల్ సెక్రటరీ హనుమంత్ నాయక్ సార్కి, డాక్టర్ జి నిరూపా మ్యామ్ గారికి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులైన డాక్టర్ వి.ఆర్. శర్మ గారికి మధ్య గతి కిటికీలు తెలుగు అదే సన్ని లావణ్య మాటల దరువు అంటూ చెప్పిన మేడం గారు, డాక్టర్ శ్రీ భాష్యం అనురాధ మేడం గారికి పేరు పేరున నా పాదాభివందనాలు. మరి నా పుస్తకంలో ముందుగా అమ్మ పాటతో మొదలయ్యి అయితంగా నేటి సమాజం, రైతు, అమ్మమ్మ తాతయ్యల ప్రేమ, గురుకులం గురువులు, రాఖీ పండుగ, మనోవేదన, మూడు ముళ్ళు అసొంటి 20 పాటలు ఉన్నాయి. ఇక కవితల ముచ్చటకొస్తే భారతదేశం, కుక్కపిల్ల, నాన్న, ఓటు, సంస్కృతి సంప్రదాయాలు, తెలంగాణ భాష, ఇక ఇట్లా వచ్చాడు కవితలు ఉన్నాయి. మరి ఇంత గొప్పగా నేను రాయడానికి కారణమైన నా తల్లిదండ్రులకు వారి చెమట చుక్కలే నా ఈ అక్షరాలు. ఈ పుస్తకాన్ని రాయడం ఒక ఎత్తు అయితే అనురాధ మేడం పడిన కష్టం మరొక ఎత్తు. మీకు ఖాళీ దొరికినప్పుడు దాని పుస్తకం ఎట్లుందో చూడుర్రి. ఆఖరికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, టైం దొరికినప్పుడు మీకు నచ్చింది వచ్చినది మీ భావాలను కవితలు, కథలు, పాటల రూపంలో రాయండి. మన తెలుగును, మన తెలంగాణను, మన కాలేజీను ముందు తరాలకు తెలియజేద్దాం. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, అతిథులకు, ఉపాధ్యాయులకు, చిన్ని చెల్లెళ్లకు ధన్యవాదాలు. ఇక ఈ విషయాలతో గురించి మళ్ళీ మనం కలుద్దాం. చెప్పే పాటలు రాస్తుందంటే దుఃఖం వస్తుంది అనమాట. తనకు నచ్చిన ఒక మంచి పాట పాడాల్సిందే. మరి మనం ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నామంటే వెనకాల మన మేడం వాళ్ళ శ్రమ ఎంత ఉంటుంది కదా. నేను గురుకులం గురువుల గురించి పాట రాసిన, ఫస్ట్ అది పాఠశాల మదిలోకి వచ్చేనా, గురుకులం గురువులు గుర్తొచ్చేనా, మదిలో దాచుకుంటారు పిల్లల భవిష్యత్తుకు బాటలేస్తూ ఉంటారు. పొద్దుగా 4 గంటలకు లేసి పని మొదలు పెడతారు. పరుగు పరుగున పాఠశాలకొచ్చి పాఠాలు బోధిస్తారు. బతుకు సాధనలో బాధలు మరి మనుకోరు మీరు.
అయ్యారనుకుంటా. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్